పాటిస్తూ ప్రామాణికత కలిగినటువంటి అంతర్జాతీయ సంస్థగా పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలోని బలమైనటువంటి నాయకత్వంతో సాహితీ ప్రియులైనటువంటి వారితోటి కార్యకర్తలుగా ఈ యొక్క సంస్థను నడిపిస్తున్నటువంటి అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ గౌరవనీయులు శ్రీ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు చైతన్య రాజు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఈ కార్యక్రమం కవులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టి కొన్ని ప్రణాళికల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. అయితే మన లోకల్గా ఉన్నటువంటి కవులందరితో కూడా చిన్న కవి సమ్మేళనం ఏర్పాటు చేద్దామంటే ఆయన అనుమతి ఇవ్వటం కూడా జరిగింది. ఒకరోజు వ్యవధిలోనే మీరందరూ కూడా రావటం, ఇప్పుడు ఆయన చేతుల మీదుగా మీరందరూ కూడా సత్కారం కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలుగు భాష కోసమే మనందరం కృషి చేస్తున్నటువంటి తరుణంలో అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా ఆయన ఈ ఫీల్డ్ కాకపోయినప్పటికీ తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, తెలుగు సంప్రదాయాల మీద మక్కువతో వాటిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో చైతన్య రాజు గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేస్తూ రాజమహేంద్రవరంలో 2 సార్లు, ఈ కోనసీమలో 3వసారి ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు సాహితీవేత్తలను, భాషావేత్తలను, కవులను మమేకం చేసి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలుగు భాష ఉన్నతి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన చెప్పేది ఏంటంటే, ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా మనం పలువురిని గుర్తించి గౌరవించి తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి వారిని సత్కరించి తెలుగు భాష పరిరక్షణకి కృషి చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇందాక కూడా చెప్పారు, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి భారీగా, అతి భారీగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆయన ముందుకు వస్తున్నారు. అటువంటి మహనీయులు మన వెనక ఉండటం మనం తెలుసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. మీరందరూ కూడా తెలుగు భాష కోసం, తెలుగు కవిత్వం కోసం కవిత్వం రాస్తున్నారు. కరోనా తర్వాత చాలా మంది కవిత్వం వైపు మక్కువ చూపారు. కరోనా తర్వాత కవులు కూడా ఎక్కువయ్యారు. అయితే కవిత్వం మాత్రం తక్కువైందని మాత్రం ఒప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే కవిత్వం తక్కువైనప్పటికీ కవిత్వం మీద మక్కువ చూపినటువంటి వ్యక్తిని ప్రోత్సహించేటువంటి బాధ్యత కూడా సీనియర్లపై ఉంది. ఏ రంగంలో అయితే వాళ్ళు ఆసక్తి చూపుతున్నారో ఆ రంగంలో వాళ్ళని నిష్ణాతులుగా కూడా తయారు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మన చైతన్య సారస్వత పరిషత్ ద్వారా కూడా అటువంటి కొత్త కవులు కూడా అవకాశం ఇస్తున్నారు. అయితే కవి రాసినటువంటి కవిత్వం ఏదైనప్పటికీ కొంతమంది కవిత్వం చాలా బాగా రాస్తుంటారు, కవిత గానం చేసే పరిస్థితికి వచ్చేసరికి చాలా వీక్ అయిపోతుంటారు. కొంతమంది కవిత్వం సరిగా రాయరు, కానీ తన గానం ద్వారా మాత్రం చాలా అద్భుతంగా ఆ కవిత బాగుందని మెప్పిస్తూ ఉంటుంటారు. మనం రాసినటువంటి కవిత్వాన్ని కూడా మనం పాటించవలసినటువంటి బాధ్యత కూడా ప్రతి కవి మీద ఉందని మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సమయం అధికమైంది కాబట్టి ఇటువంటి అవకాశం మనందరికీ కల్పించబోతున్నటువంటి అభినవ శ్రీకృష్ణదేవరాయలు చైతన్య రాజు గారికి మరియు మోహన్ రాజు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. వికాసాన్ని కల్పించాలన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి